హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. ఇవాళ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్ గురించి చెప్తాను. సో ఈ కాలేజ్ కోర్సెస్ ఆఫర్డ్, ఫీ స్ట్రక్చర్, అడ్మిషన్ ప్రొసీజర్, ప్లేస్మెంట్స్, ఎంసెట్ కట్ ఆఫ్, సో ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు చూడొచ్చు ఇప్పుడు కోర్సెస్ ఆఫర్డ్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ప్రొసీజర్ బీటెక్ ప్రోగ్రామ్స్. ద ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనియర్ ఫిల్స్ అప్ 70% కేటగిరీ ఏ. సో సీట్స్ అనేవి 70% కేటగిరీ ఏ, 30% కేటగిరీ బికి డివైడ్ చేస్తారు. సో కేటగిరీ ఏ ఆఫ్ ద సీట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ బై అలాటింగ్ ద క్యాండిడేట్స్ టు ద ఇన్స్టిట్యూట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ చాయిస్, దేర్ ఎంసెట్ ర్యాంక్స్ అండ్ ద రిజర్వేషన్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మీరు కేటగిరీ ఏలో సీట్ కావాలంటే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఖచ్చితంగా ఈ ఎంసెట్ పాస్ అయి ఉండాలి. సో ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బట్టి మీకు ఈ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. సో ఎంసెట్ ర్యాంక్స్ బట్టి అండ్ రిజర్వేషన్ పాలసీ బట్టి మీకు ఈ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు కింద చూసుకోవచ్చు, ద రిమైనింగ్ 30% ఆఫ్ ద సీట్స్ ఆర్ ఫిల్డ్ బై ద ఇన్స్టిట్యూట్ అండర్ ద మేనేజ్మెంట్ ఆర్ ఎన్ఆర్ఐ కోటా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ గివెన్ బై ఏపీఎస్సిహెచ్ఏ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ పర్పస్. సో ఈ ఇయర్ నుంచి అయితే మారిపోతుంది. 30%లో 15% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా. ఆల్రెడీ ఎన్ఆర్ఐ కోటా 15%కి అప్లికేషన్ రిలీజ్ చేశారు. సో 15% ఎన్ఆర్ఐ కోటా సీట్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఆ 15%లో మిగిలిపోయిన సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోటాలా కలిపి టోటల్ మీకు మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు. సో మీరు కేటగిరీ బికి కూడా ఇయర్ నుంచి ఏపీలో మాత్రం కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసే మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. కేటగిరీ బి వాళ్ళకు కూడా మీరు ఏపీ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే కేటగిరీ ఏ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. కేటగిరీ బి వాళ్ళకి అయితే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ రాదు. సో ఎన్ఆర్ఐ కోటాకి అయితే మాత్రం మీకు ఫీ వచ్చి $5,000, అంటే 3,63,000 నియర్లీ. సో అది ఫ్రెండ్స్ మీకు ద కన్వీనర్ ఆఫ్ ఈసెట్ అడ్మిట్స్ 10% ఆఫ్ ద శాంక్షన్ ఇంటెక్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్ ఫర్ అడ్మిషన్ డైరెక్ట్లీ ఇన్ టు ద సెకండ్ ఇయర్ ఆఫ్ ద 4-year బీటెక్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అమాంగ్ ద డిప్లొమా హోల్డర్స్. సో మీరు డిప్లొమా చేసినట్లయితే మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. 10% సీట్స్ అనేవి ఈసెట్ వాళ్ళకి ఇస్తారు. సో ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కట్ ఆఫ్ బట్టి మీరు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ ఇన్ ఈసెట్, ద చాయిస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ ద రిజర్వేషన్ ఆఫ్ పాలసీ. సో అన్ని గవర్నమెంట్, సో లాటరల్ ఎంట్రీ అంటారు వాళ్ళు జాయిన్ అయ్యేదాన్ని. సో సెకండ్ ఇయర్ కాబట్టి డైరెక్ట్ మీరు సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు ఈసెట్ ఎగ్జామ్ రాసి. ఇప్పుడు మీకు శాంక్షన్ ఇంటెక్ సీట్స్ చూపిస్తాను యూజీ. సో మీరు చూడొచ్చు యూజీ శాంక్షన్ ఇంటెక్ సీట్స్ వచ్చి కెమికల్ ఇంజనీరింగ్ 30 సీట్స్. సో మీకు సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 180 సీట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ 60 సీట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చి 30 సీట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE వచ్చి 150 సీట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 180 సీట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 210 సీట్స్. సో సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూడొచ్చు, 180 సీట్స్ ఉన్నాయి కదా. సో 180 సీట్స్లో 70% అనేవి కేటగిరీ ఏ సీట్స్ కింద వెళ్ళిపోతాయి, 15% అనేవి ఎన్ఆర్ఐ కోటా కింద వెళ్తాయి, 15% అనేవి నాన్ ఎన్ఆర్ఐ కోటా కింద వెళ్తాయి. సో 10% సీట్స్ అనేవి ఈసెట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ మీకు డివిజన్ అయితే. సో మీకు హైయెస్ట్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ 210 టోటల్ సీట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180, ఈసీఈ 180, సిఎస్సి 180. సో స్పెషలైజేషన్ అయితే మాత్రం డేటా సైన్స్ 60, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ 30 సీట్స్. ఇప్పుడు మీరు ఎంటెక్ కూడా సేమ్. సో నేను ఓన్లీ బీటెక్ చెప్తున్నాను కాబట్టి నేను ఎంటెక్ మీద అంత దృష్టి పెట్టట్లేదు. సో ట్యూషన్ ఫీ మీరు చూడొచ్చు కింద ట్యూషన్ ఫీ వచ్చి. సో యూజీ కోర్స్ అయితే మాత్రం మీకు ట్యూషన్ ఫీ వచ్చి 54,500, పీజీ కోర్స్ అయితే 38,000. పీజీ కోర్స్ అంటే మీకు ఎంటెక్, యూజీ కోర్స్ అంటే బీటెక్. సో మీరు బీటెక్ అయితే మాత్రం మీకు ఫీ వచ్చి 54,500, పీజీ కోర్స్ అయితే మాత్రం మీకు ఫీ వచ్చి 38,000. మీరు ఏపీ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీరు కేటగిరీ ఏ ఎంసెట్ కట్ ఆఫ్ ద్వారా జాయిన్ అవుతే మాత్రం మీకు ఏపీ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అదే కేటగిరీ బీ కింద జాయిన్ అవుతే మాత్రం మీకు ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు. సో ఇది ఫ్రెండ్స్ మీకు కోర్సెస్ ఆఫర్డ్, ఫీ స్ట్రక్చర్ అన్నీ అయితే. ఇప్పుడు మీకు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎంసెట్ కట్ ఆఫ్ చూపిస్తాను. సో మీకు ఎక్స్పెక్టెడ్ ఎంసెట్ కట్ ఆఫ్ చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు. సో ఇప్పుడు మనం ఎంసెట్ కట్ ఆఫ్ చూద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు అండ్ ఇన్ ఇట్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్. సో ఇస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో కెమికల్ ఇంజనీరింగ్ ఓసీ కట్ ఆఫ్ వచ్చి 94,627, సివిల్ ఇంజనీరింగ్ ఓసీ కట్ ఆఫ్ వచ్చి 47,426, సిఎస్సి అయితే ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 8,172, అదే ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 9,214.
ఈసీఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 10,555. అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం మీకు 15,430. ట్రిపుల్ ఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 20,465. ఓసీ గర్ల్స్ అయితే మాత్రం మీకు 29,091. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 18,450. ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 20,825. నెక్స్ట్ మనం ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ కట్ ఆఫ్. ఎస్సీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 48,492. అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 76,214. ఈసీఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 79,247. ట్రిపుల్ ఈ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,21,021. అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 1,25,640. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 1,22,088. మెకానికల్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 1,28,707. ఇప్పుడు మనం ఎస్టీ బాయ్స్ ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు చూడొచ్చు ఎస్టీ బాయ్స్ అండ్ ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్. ఎస్టీ బాయ్స్ సిఎస్సి వచ్చి అయితే మాత్రం మీకు 79,108. అదే ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం మీకు 1,10,887. ఈసీఈ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 89,084. అదే ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం 1,19,076. ట్రిపుల్ ఈ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,11,309. ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం 1,21,231. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,22,147. అదే ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం 1,30,181. సో ఇప్పుడు మనం బీసీఏ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీఏ బాయ్స్ అండ్ బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు చూడొచ్చు బీసీఏ బాయ్స్ అండ్ బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్. సిఎస్సి బీసీఏ కట్ ఆఫ్ వచ్చి 18,691. ఈసీఈ అయితే మాత్రం 30,868. ట్రిపుల్ ఈ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,22,472. అదే బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 1,23,094. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 41,040. అదే బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 46,064. మెకానికల్ బీసీఏ కట్ ఆఫ్ అయితే మాత్రం మీకు 79,001 ర్యాంక్. ఇప్పుడు మనం బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సిఎస్సి బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 12,639. అదే బీసీబీ గర్ల్స్ అయితే మాత్రం మీకు 18,132. నెక్స్ట్ మీరు ఈసీఈ బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 22,853. అదే బీసీబీ గర్ల్స్ అయితే మాత్రం 18,132. ఈసీఈ బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ 22,853. గర్ల్స్ అయితే మాత్రం 26,446. ట్రిపుల్ ఈ బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,08,741. అదే గర్ల్స్ అయితే మాత్రం 1,29,763. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 47,217. అదే బీసీబీ గర్ల్స్ అయితే మాత్రం 50,037. ఇప్పుడు మనం బీసీసీ బాయ్స్ బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీసీ బాయ్స్ బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ చూస్తే సిఎస్సి బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 8,172. గర్ల్స్ అయితే మాత్రం 63,371. ఈసీఈ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 61,742. ట్రిపుల్ ఈ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 20,465. గర్ల్స్ అయితే మాత్రం 74,036. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీసీ కట్ ఆఫ్ వచ్చి 1,23,198. మెకానికల్ బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 45,426. బీసీసీ గర్ల్స్ అయితే మాత్రం 57,046. ఇప్పుడు మనం బీసీడీ బాయ్స్ బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీడీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 9,910. ఈసీఈ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 17,066. బీసీడీ గర్ల్స్ అయితే 20,360. ట్రిపుల్ ఈ బీసీడీ కట్ ఆఫ్ వచ్చి 54,217. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కట్ ఆఫ్ అయితే 25,202. మెకానికల్ కట్ ఆఫ్ అయితే బీసీడీ బాయ్స్ వచ్చి 42,286. బీసీడీ గర్ల్స్ అయితే మాత్రం 98,606. ఇప్పుడు మనం బీసీఈ బాయ్స్ బీసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సిఎస్సి బీసీఈ కట్ ఆఫ్ అయితే మాత్రం 24,821. ఈసీఈ అయితే మాత్రం 40,465. బీసీఈ గర్ల్స్ అయితే 1,28,432.
ట్రిపుల్ ఈ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 56,176. బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 1,03,47. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 93,793. బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 1,07,700. మెకానికల్ బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,26,937. బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 1,29,281. సో ఇది ఫ్రెండ్స్ మీకు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎంసెట్ కట్ ఆఫ్ అయితే మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను వెబ్ ఆప్షన్స్ అప్పుడు. ఇప్పుడు మీకు అనిట్స్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో 2021 ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి ఆన్ గోయింగ్. సో ఆ ప్లేస్మెంట్ సమ్మరీ చూద్దాం. సో ప్రస్తుతానికి డే 3కి ప్లేస్మెంట్ సమ్మరీ చూద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సమ్మరీ ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్ 2021 బ్యాచ్. అమెజాన్ ఎస్డిఈ 29.75 ఎల్పిఏ టోటల్ 1. సిఎస్సి సెలెక్ట్ అవ్వలేదు, ఐటీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో హైయెస్ట్ వచ్చి ప్రస్తుతానికి 2021 అయితే మాత్రం 29.75 ఎల్పిఏ ఐటీ ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఏడబ్ల్యూఎస్ అమెజాన్ 19 ఎల్పిఏ 8 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సిఎస్సి 5 మెంబర్స్, ఐటీ 3 మెంబర్స్. నెక్స్ట్ అమెజాన్ ఇండియా చూసుకుంటే 3.43 ఎల్పిఏ. మెకానికల్ ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఎకోలైట్ 5 ఎల్పిఏ టోటల్ 1 సిఎస్సి అది కూడా. డార్విన్ బాక్స్ 7.2 ఎల్పిఏ సిఎస్సి ఒకరు సెలెక్ట్ అయ్యారు. హ్యాక్ విత్ ఇన్ 5 అయితే మాత్రం 8 ఎల్పిఏ సిఎస్సి ఇద్దరు, ఐటీ ఒకరు సెలెక్ట్ అయ్యారు. హ్యాక్ విత్ ఇన్ 5 ఎస్ఈఎస్ 5 ఎల్పిఏ నలుగురు సిఎస్సి, ఇద్దరు మాత్రం ఐటీ. నెక్స్ట్ మనం ఇన్ఫినిటిక్ ఎస్సీ చూసుకుంటే 3.6 ఎల్పిఏ టోటల్ 14 మెంబర్స్, 5 మెంబర్స్ సిఎస్సి, 6 మెంబర్స్ ఐటీ, 3 మెంబర్స్ ఈసీఈ. నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఎల్టీడీ అయితే మాత్రం 3.6 ఎల్పిఏ టోటల్ 143. సిఎస్సి వచ్చి 31 మెంబర్, ఐటీ అయితే 28 మెంబర్స్, ఈసీఈ 46 మెంబర్స్, ట్రిపుల్ ఈ 27 మెంబర్స్, మెకానికల్ 9 మెంబర్స్, కెమికల్ ఇంజనీరింగ్ 2 మెంబర్స్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామర్ 8 ఎల్పిఏ టోటల్ వచ్చి 8 సెలక్షన్స్. సిఎస్సి వచ్చి అయితే మాత్రం 4, ఐటీ అయితే మాత్రం 1 సెలెక్టెడ్, ఈసీఈ అయితే 3 సెలెక్టెడ్, ట్రిపుల్ ఈ అయితే మాత్రం సెలెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ మీరు టీసీఎస్ నింజా అయితే మాత్రం 3.36 ఎల్పిఏ 213 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సిఎస్సి 55 మెంబర్స్, ఐటీ 34 మెంబర్స్, ఈసీఈ 67 మెంబర్స్, ట్రిపుల్ ఈ 24 మెంబర్స్, మెకానికల్ 30 మెంబర్స్, కెమికల్ ఇంజనీరింగ్ 3 మెంబర్స్. సో అది ఫ్రెండ్స్ మీకు. సో అన్ని కంపెనీస్ చూడొచ్చు మీరు. టీసీఎస్ కోడివిటా 3.36 ఎల్పిఏ, విచ్వసా న్యూరల్ హ్యాక్ 4 ఎల్పిఏ, డేస్ వర్క్స్ 2 ఎల్పిఏ, మైంట్రీ 2.97 ఎల్పిఏ, రాకుతెన్ 6 ఎల్పిఏ, ఎసెంచర్ 4.5 ఎల్పిఏ, విప్రో 3 ఎల్పిఏ, గెరియంట్ 4.05 ఎల్పిఏ, యూఎస్టీ గ్లోబల్ 4.5 ఎల్పిఏ. నెక్స్ట్ మీరు చూసుకుంటే సింఫోనీ టాలెంట్ 8 ఎల్పిఏ, అండ్ స్కూల్ 3 ఎల్పిఏ, ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్ 3.5 ఎల్పిఏ, ఫినోమ్ పీపుల్ 5.50 ఎల్పిఏ, హుండై మోటార్స్ ఇండియా ఇంజనీరింగ్ 3.6 ఎల్పిఏ, ప్రిన్సిపల్ గ్లోబల్ సర్వీసెస్ 6 ఎల్పిఏ, బైజూస్ 6 ఎల్పిఏ, హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ 1.9 ఎల్పిఏ, టెక్తామినా 3.5 ఎల్పిఏ, కన్సల్ట్ యాడ్ 6 ఎల్పిఏ. సో అలా చూసుకోవచ్చు మీరు. సో బైజూస్ 6 ఎల్పిఏ, సెలిబ్రిస్ 3.6 ఎల్పిఏ, ఏపీ ఈడిసిఎల్ 2.4 ఎల్పిఏ, ఐవి సాఫ్ట్వేర్ 8 ఎల్పిఏ, సిసి ల్యాబ్స్ 4 ఎల్పిఏ. సో ఇది ఫ్రెండ్స్ మీకైతే ప్లేస్మెంట్స్ వచ్చి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ చూడొచ్చు 1029 ప్లేస్మెంట్స్. సిఎస్సి అయితే 276, ఐటీ 193, ఈఎస్సిఈ 286. సో ఇవన్నీ ప్లేస్మెంట్స్ టోటల్ వచ్చి 1029 ప్లేస్మెంట్స్. స్టూడెంట్స్ ప్లేస్డ్ అయితే మాత్రం 628 స్టూడెంట్స్ ప్లేస్డ్. ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చి 873 స్టూడెంట్స్ ఎలిజిబుల్. రిజిస్టర్డ్ స్టూడెంట్స్ వచ్చి 1165 స్టూడెంట్స్ రిజిస్టర్డ్. సో యావరేజ్ శాలరీ చూడొచ్చు మీరు 4.48 ఎల్పిఏ, మ్యాక్సిమం అయితే 29.75 ఎల్పిఏ ఐటీ వాళ్ళకి వచ్చింది, అమెజాన్ వాళ్ళు. మినిమం శాలరీ వచ్చి 1.37 ఎల్పిఏ. నెంబర్ ఆఫ్ కంపెనీస్ గ్రేటర్ దాన్ 4 ఎల్పిఏ వచ్చి 37 కంపెనీస్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ విత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఎల్పిఏ అయితే మాత్రం సిఎస్సి 338 మెంబర్స్ ప్లేస్ అయ్యారు, ఐటీ 113 మెంబర్స్, ఈసీఈ 65 మెంబర్స్. సో అలాగా. సో ఇది ఫ్రెండ్స్ మీకు అయితే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.